గట్టిగా చెబుదాం. సంతోషంగా ఉన్న వారందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది. దేవునికి మొట్టమొదట మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. కూడి ఉన్నటువంటి మీకందరికీ ఈ 10వ శుక్రవారమున యేసుక్రీస్తు నామములు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరును వందనాలు తెలియజేస్తూ, మరి ఇంతవరకు చక్కగా ప్రభు సన్నిధిలో అనేకులు కొరకు భారం కలిగి ప్రార్థించారు. దేవుడు బుక్కులో ఎంతమంది పేర్లు అయితే చెప్పారో వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నారు. అట్లాగనే పరిచర్య కొరకు, అట్లాగనే నూతన కుటుంబాల కొరకు, అట్లాగనే నూతన రోగుల కొరకు, అట్లాగనే యవనస్తులైన వారి కొరకు, కుటుంబాల కొరకు అందరూ ప్రార్థించారు. మరి బలహీన స్థితిలో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థించారు. అవునా కాదా అమ్మా? అందరి కొరకు ప్రార్థించారు. దేవుడు మనందరి ప్రార్థనలు ఆలకించునుగాక, అంగీకరించునుగాక. ఎస్, దేవుని సన్నిధిలో ప్రియ దేవుని పిల్లలారు అందరూ ఎట్లాగున్నారు అమ్మా? గత వారం పోయిన శుక్రవారం నుంచి శుక్రవారం వరకు అమ్మా దేవుని దయ వలన అందరినీ కూడా దేవుడు ఎట్లా ఉంచాడు? క్షేమంగా, ఆరోగ్యంగా, సజీవులుగా ఉంచినందుకు ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది. పోయినటువంటి వారంలో ఏం చదువుకున్నామమ్మా? 9వ శుక్రవారంలో వాక్యం. 9వ శుక్రవారంలో వాక్యం ఏం చదువుకున్నాం? యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25 నుంచి అమ్మా. కాదు, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29 నుంచి సొమ్మసిల్లు వారికి బలమిచ్చే దేవుడు, ఇంకా అలసిన వారికి మా శక్తిహీనులకు శక్తినిచ్చే దేవుడు అని మనం చదువుకున్నాం. అవునా కాదు? దేవుడు ఎలాంటి దేవుడు అమ్మా? అలసిపోయిన వారికి శక్తినిచ్చే దేవుడు, బలహీనులకు బలాన్ని ఇచ్చే దేవుడు అని ఆ విషయాన్ని వచ్చేసరికి ఒక పక్షిని జ్ఞాపకం చేశాడు దేవుడు. ఏ రాజుని? దాని కింద 31వ వచనంలో ఉంటుంది, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక సొమ్మసిల్లక. ఎస్, పక్షిరాజు గుర్తు చేశాడు ఆయన. పక్షిరాజును గుర్తు చేశాడు. పక్షిరాజుకు బలం ఇచ్చినట్టుగా మనకు కూడా దేవుడు ఏమిస్తాడు? ఎప్పటికప్పుడు నిన్ను బలపరుస్తున్నాడు, నన్ను కూడా బలపరుస్తున్నాడు. ప్రతి పరిచర్య బహుభారమైంది. మనం అనుకుంటాం పాస్టర్ గారు బండి మీద పోయి కాస్త వాక్యం చెప్పి వచ్చి మెలకొని వచ్చి కూర్చుంటున్నాడు. కాదు, బహుభారమైంది దేవుని సన్నిధిలో. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, భారభరితమైన పరిచర్యలో కూడా దేవుడు ఆయన సొమ్మసిల్లిపోకుండా, అలసిపోకుండా శక్తినిస్తున్నాడు మీ పని బాటల్లో కూడా. అవునా కాదా అమ్మ? ఎంత పని చేస్తున్నారు మీరు? సామాన్యమైన పని చేస్తున్నారు. గృహాలలో సామాన్యమైన పని చేస్తున్నారు అమ్మా. మీ గృహాలలో దేవుడు అలసిపోకుండా ఎప్పటికప్పుడు ఏమిస్తున్నాడు? బిడ్డలకు చదువులో అలసిపోకుండా, పనిచేసే వారికి అలసిపోకుండా శక్తినిస్తున్నాడు. ఆయన పరిచర్యలో పెరగని పోరాటంలో శక్తినిస్తున్నాడు, బలాన్నిస్తున్నాడు అని మనం చదువుకున్నాం కదా. ఆయన బలాన్ని ఇవ్వబట్టి ఈరోజు వరకు మరి బలహీనులుగా ఉన్న వారిని కూడా మన మధ్యలో కూర్చోబెట్టాడా?
బలపరిచాడా? దేవుడు బలాన్ని ఇవ్వబట్టే కదా దేవుడు బలపరిచింది. యేసయ్యకు మహిమ కలుగునుగాక. మన మూలవాక్యం గుర్తుందా? మూలవాక్యం ఎవరు చెప్తారు? మూలవాక్యం, అసలైన వాక్యం. అక్కడి నుంచే ప్రారంభించాం ఇవన్నీ కూడా. మహాశక్తి తుదకు ఎఫెసీ 6:10 అది మర్చిపోవద్దు. ఈ సంవత్సరం చివరిదాకా చెబుతా. ఒక వచ్చినవి ఈ సంవత్సరం చివరిదాకా ఉంది. 2-3 నెలలు, 7-8 వారాలు. తుదకు ప్రభువు యొక్క ఆయన యందు బలవంతులై ఉండండి. ఆయన బలాన్ని గురించి మీకు చెప్పుకుంటా వచ్చా. ఆయన బలం ఎంత గొప్పదో చెప్పాం. ఆయన బలం ఎంత శక్తివంతమైనదో, ఆ శక్తి నిన్ను ఏ విధంగా నడిపిస్తుందో కూడా చెప్పుకుంటా వచ్చాం మనం. ఎంతో మంది దేవుని బిడ్డలను కూడా ఉదాహరణ చూపించా. శక్తి ద్వారా బలపరచబడిన వారిని కూడా మీకు చూపించా. బలహీన స్థితిలో బలపరచబడ్డారు వాళ్ళు. గిద్యోను, సంసోను, దావీదు గారు, పౌలు గారు, దానియేలు గారు, వీళ్ళందరూ బలపరచబడ్డారు. వీళ్ళందరినీ దేవుడు ఆయన శక్తి ఆవరించింది. అందుకని ఈ వారం ఆ శక్తి ద్వారా, ఆ బలము ద్వారా మనమంట అన్నిటిలో అత్యధిక విజయాన్ని ఇస్తాడంట. ఒకసారి స్తోత్రం చేద్దాం ఈ మాటకి. అన్నిటిలో అత్యధిక విజయాన్ని ఇస్తాడంట మనకి. ఆ బలమే మనకి విజయాన్ని ఇస్తుందంట. ఏ బలం? ఎఫెసీ పత్రికలో ఆ శక్తి చెప్పాడు, మహాశక్తి. ఆ శక్తి మనకేం చేస్తుంది? బలాన్ని ఇస్తుంది. ఇంకొక వాక్యంలో మీ జ్ఞాపకం చేస్తా. పౌలు గారు చెప్పిన పదంలో తీయండి, రోమా 8వ అధ్యాయం చూడండి. మూల వాక్యాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఇది అందులో ఉన్న వాక్యాలు ఇవన్నీ కూడా సబ్జెక్టు. దేవుని బలాన్ని గురించే నేను చెప్పుకుంటా వస్తున్నా, దేవుని శక్తిని గురించి చెప్పుకుంటా వస్తున్నా. అందులోనే రోమా 8వ అధ్యాయం తీయండి అందరూ. 8వ అధ్యాయం తీశారమ్మా అందరూ? తీశారు కదా. 35, 36, 37 చదవండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఇందును గురించి వ్రాయబడినదేమనగా, నిన్ను బెట్టి దినమెల్లా మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆయనను మనలను ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. యేసయ్యకు మహిమ కలుగునగాక. వీటన్నిటిలో ఏం పొందుకుంటున్నాం మనం? అత్యధిక విజయమును పొందుకుంటున్నాం. అందరూ అనండి, నేనన్నిటిలో దేవుడు నాకు విజయాన్ని ఇస్తున్నాడు. ఎంతమందికి ఇచ్చాడు విజయాన్ని? అన్నిట్లో నీకు విజయాన్ని ఇచ్చాడు. ఎంతమందికి ఆ అనుభవం ఉంది? పాస్టర్ గారు, నాకు ప్రతి విషయంలో దేవుడు నాకు విజయాన్ని ఇస్తున్నాడు, నేను ఏ విషయంలో ఓడిపోను అన్నవాళ్ళు చేయి చూపించండి. ఓడిపోలేదు ఇంతవరకు అన్నవాళ్ళు అందరూ చేయెత్తారు. దేవునికి స్తోత్రం. ఇంతవరకు దేవుడు మనం అన్నిట్లో గెలిపిస్తున్నాడా లేదా? గెలిపించబట్టి ఇక్కడ మనం కూర్చోగలిగాం. ఒకవేళ ఏదైనా మన మీద గనక గెలిస్తే అది మనల్ని మందిరం నుంచి వేరు చేస్తుంది, గెలిచింది. కానీ మన మీద ఏది గెలవలేదు కాబట్టి ఈ స్థలములో కూర్చున్నాం. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఎంత లోతైన మాట చెప్పాడు పౌలు గారు. ఈరోజు
క్రీస్తు ప్రేమ నుంచి నువ్వు దూరం కాలేదంటే, మందిరము నుంచి నువ్వు ఇన్ని సంవత్సరాలు మందిరానికి వస్తున్నా ఏ రోజు మందిరం నుంచి దేవుడు ఏది నన్ను విడదీయలేదు పాస్టర్ గారు అన్నవాళ్ళు చేయొత్తండి. మందిరం నుంచి ఏది నన్ను విడదీయలేదు అన్నవాళ్ళు అందరం చేయెత్తాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు గొప్ప దేవుడు. మనకి ఆయన మనల్ని దేవుని ప్రేమ నుంచి ఎవ్వరూ ఎడబాపలేరంట. ఏ ప్రేమ? ఆ యేసయ్య ప్రేమ నుంచి మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. ఆ యేసయ్య నుంచి మనల్ని ఎవ్వరూ చేయలేరు. ఎప్పటి వరకు? మరణము వరకు. ఎప్పటి వరకమ్మా? అంతము వరకు, మరణము వరకు. పౌలు గారు చెప్తున్నాడు ధైర్యంగా, ఏం వచ్చినా సరే వాటన్నిటిలో నన్ను దేవుడు నిలబెడతాడు తప్ప ఏది నన్ను జయించలేదు, నాకంటే ఏది శక్తివంతమైంది కాదు అంటున్నాడు. కొన్ని విషయాలు చెప్పాడు. వీటన్నిటిలో విజయాన్ని పొందుకున్నాను అన్నాడు. ఏ విషయాలు? ఒకటి శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం. ఎన్నొచ్చినాయి? ఖడ్గము. ఎన్నొచ్చినాయి అమ్మా? లెక్కేయండి. శ్రమ ఒకటి, లెక్కేస్తున్నారా? ఒకటి బాధ, 2, 3 హింస, 4 కరువు, 5 వస్త్రహీనత, 6 ఉపద్రవం, 7 ఖడ్గం. ఈ 7 పౌలు గారిని జయించలేకపోయినాయి అంట. ఎన్నొచ్చినాయి అమ్మా? ఇంకా ఏం గారు మీరు ఆగండి. ఎన్నొచ్చినాయి? 7 వచ్చినాయి. వెరీ గుడ్. వింటున్నావు జాగ్రత్తగా, లైన్లో ఉన్నావు అమ్మా. ఎన్నొచ్చినాయి? ఈ 7 పౌలు గారిని జయించలేకపోయింది. ఎందుకు దేవుడు పౌలు గారి జీవితంలో ఈ 7ని ఎందుకు అనుమతించాడు ఆయన? ఏం 7 లేకుండా జీవితాన్ని సుఖంగా ఉండకూడదా? జీవితం సంతోషంగా ఉండకూడదా? ఈ 7 సందర్భాలని, 7 పరిస్థితులను ఎందుకు పౌలు గారి జీవితంలో అనుమతించాడు రావటానికంటే, నీకు విజయం రావాలి అంటే ఆపోజిట్ పార్టీ ఉండాలి. ఏకగ్రీవం అనేది పనికిరాదు దేవుళ్ళలో. ఏ గ్రీవం? ఇప్పుడు రాష్ట్రంలో ఒకే ఒక పార్టీ ఉందనుకో, ఇక అందులో గెలుపు ఓటమి ఎట్లా తెలిసిద్ది నీకు? అంటే ఆపోజిట్ ఒక పార్టీ ఉందనుకో, ఎక్కువ ఓట్లు ఎవరికైతే, ఏ పార్టీకి అయితే, 5,000 మెజార్టీ వచ్చింది, 10,000 మెజార్టీ వచ్చింది, 1,00,000 మెజార్టీ వచ్చింది. మెజార్టీ అని ఎప్పుడు తెలిసింది మనకి? ఓట్లు లెక్కించినప్పుడు ఎవరికి ఎన్ని పడ్డాయి అన్నప్పుడు ఈ పార్టీకి మెజారిటీ వచ్చింది. అందుకనే దేవుడు కూడా ప్రపంచంలోకి శత్రువును దించాడు. సాతాన్, ఒకసారి చెప్పాను మీకు, దేవుని చిత్తము లేకుండా అపవాది తయారు కాల, అపవాదిని సృష్టించింది ఆయన. ఇది దేవుని లీల అంటే ఆయన ఆట అర్థం కాదు. మనం అనుకుంటాం ఏమండి సాతానికి దేవునికి పోరాటం కదండి, దాన్ని సృష్టించడం ఏంటి? పిచ్చి మాట. దేవుడు ప్రణాళికతోనే, దేవుని ఆలోచనతోనే భూలోకానికి అది రావటం జరిగింది. దాని ద్వారా దేవునికి ఎంత మెజారిటీ వచ్చిందో, దేవుని బిడ్డలకు ఎంత మెజారిటీ వచ్చిందో దేవుడు నిరూపించాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. వెలుగు విలువ తెలియాలంటే చీకటి ఉండాలి అమ్మా. రూపాయి విలువ తెలియాలంటే కరువు ఉండాలి. ఆర్థిక పరిస్థితి వస్తే రూపాయి విలువేంటో, ఒక వస్తువు విలువ తెలియాలంటే దాని ఎదురుగా దానికి సంబంధించింది ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు గారికి
ఆయన యొక్క శక్తిని గ్రహించటానికి, ఆయనలో అత్యధికమైన బలాన్ని పొందుకోవటానికి దేవుడు వీటిని అనుమతించాడు. 7 విషయాలు అనుమతించాడు. ఎన్ని విషయాలు? 7 విషయాలు. ఈ 7 విషయాలు పౌలు గారిని ఏమైనా చేయగలిగినయా? సేవను ఆపగలిగినయా? సువార్తను ఆపగలిగినయా? ప్రార్థన ఆపగలిగినయా? ఏమైనా ఆపగలిగినయా? లేకపోతే సేవను ఆపగలిగినయా? లేదు. ఎందుకు లేదు? వీటన్నిటినీ జయించటానికి ఏ దేవుడైతే నన్ను ప్రేమించాడో ఆయన ద్వారా అన్నాడు. ఎవరి ద్వారా? చెప్పాలి, ఎవరి ద్వారా? ఇప్పుడు మన విజయాన్ని పొందుకున్నాము అంటే అది మన ఘనత కాదు అమ్మా, దేవుని ఘనత. ఇవన్నీ దేవుడు పౌలు గారి జీవితంలో అనుమతించినట్టుగానే నా జీవితంలో అనుమతిస్తాడు, నీ జీవితంలో వీటన్నిటిని అనుమతిస్తాడు. కరువా ఫలానా ఇంటికి ఎళ్ళు అంటాడంట. ఖడ్గమా ఫలానా ఇంటికి వెళ్ళు, ఉపద్రవమా ఫలానా ఇంటికి వెళ్ళు. ఇంకొకటి వస్త్రహీనత ఫలానా సహోదరులోనికి వెళ్ళు, బాధ ఫలానా సహోదరులోనికి, శ్రమ ఫలానా పాస్టర్ గారిలోనికి. ఎందుకు అనుమతిస్తారు ఇవన్నీ? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, దేవుని చిత్తము లేకుండా తల వెంట్రుకలలో ఈ ఒకటి రాలనప్పుడు ఆయనకి తెలియకుండా శ్రమ రాదా? రాదు. ఆయనకి తెలియకుండా మనకి ఏదొచ్చినా, మన జీవితంలో ఏ కీడైనా ఏ మేలైనా ఏదొచ్చినా ఆయనకి తెలియకుండా రాలా. మనమేమనుకుంటాం తెలుసా? ఏంది ఎట్ట వస్తున్నాయండి, ఒకటి పోయేసరికి ఒకటి, ఒకటి పోయేసరికి ఒకటి, ఒకటి పోయేసరికి ఒకటి. కానీ దేవునికి తెలుసు, దేవునికి తెలుసు. ఎందుకంటే మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, నీ నమ్మకాన్ని పరీక్షించడానికి. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాను నేను, విజయం దగ్గర. అబ్రాహాం ఏడుస్తున్నాడు. ఏమండి, ధైర్యం ఎవరు చెప్పాలి? ధైర్యం సహజంగా ఇప్పుడు ధైర్యం ఎవరు చెప్పాలి? నిజమా? ఎవరు చెప్పాలి ధైర్యం? పోయినోళ్ళు పేషెంట్కి చెప్పాలి. చెప్పాలా లేదా? ఇప్పుడు రివర్స్ ఏమైంది? పేషెంటే చెబుతుంది, ఎందుకు ఏడుస్తున్నా, ఏమైంది? దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదేందా, ఎవరన్నా వస్తే పేషెంట్లు ధైర్యపరుస్తారు, పేషెంట్లు పర్వాలేదు ఎందుకమ్మా బాధపడతామంటారు. రివర్స్ గా అవుతుంది. ఎంత ధైర్యంగా ఉంది, ఎంత ధైర్యం చెబుతుంది అంటే ఏంటా ధైర్యం మనకి? ఏంటమ్మా, మరణ పడకల మీద ఉన్నా కూడా మనకి ధైర్యం ఏంటి? పాయిజనైనా, విషమైనా, ఏదైనా అది ఏదైనా మనకున్న ధైర్యం ఏంటంటే, ఏ దేవుడైతే నన్ను ప్రేమించి ఇంతవరకు నా జీవితాన్ని తీసుకొచ్చాడో ఆ దేవుడే నాకున్నాడు. గట్టిగా చెప్పలు కొడదాం ఈ మాటకి. ఏ దేవుడండి మన దేవుడు? ఇంతవరకు నడిపించాడు ఎన్నో శ్రమల్లో. ఇది నడిపించలేడా? నన్ను లేవనెత్తలేడా? ధైర్యం, విశ్వాసం. నాకే ధైర్యం చెప్పింది పోతే. పాస్టర్ నాకేమైతుందండి, నాకెందుకు, అసలు ఏమైతుందా? దేవుని స్తోత్రం. అంటే ఏంటిది? ఏంటిది ఆ మాట? ఏం మాట? విశ్వాస పలుకు. విశ్వాసముతో పలికారు, విశ్వాస వీరులు పలికారు. పలుకుబడిన మాట. పౌలు గారు ఏమన్నాడు? పౌలు గారు పలికిన విశ్వాసం మాట ఏంటో తెలుసా? ఇదిగో అవి నన్ను ఏం చేస్తాయి, ఈ శ్రమ నన్ను ఏం చేసిద్ది, ఈ ఉపద్రవం నన్నేం చేసిద్ది, ఈ కరువు నన్నేం చేసిద్ది, ఈ ఖడ్గం నన్నేం చేసిద్ది, ఈ జ్వరం నన్నేం చేసిద్ది, ఈ బలహీనత నన్నేం చేసిద్ది, ఈ కరువు నన్నేం చేస్తాయి, ఈ నిన్న నన్నేం చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు! శ్వాసముతో పలకబడినటువంటి ఆ మాట. నేను క్రీస్తు ప్రేమతో అతకబడ్డాను, క్రీస్తు ప్రేమలో నేను అంటుకట్టబడ్డాను, క్రీస్తు ప్రేమలో పెనవేసుకున్నాను. విడదీయటం ఎవరి వలన కాదు.
ప్రియమైన దేవుని పిల్లలారా, విజయము ఊరకనే రాదు, వచ్చిద్దా? ఇప్పుడు మనం అనుకున్నాం అంత తేలిక రావటం మందిరానికి మరలా, అంత తేలికైన పని అది, తేలికైన పని కాదు. దీని వెనక విశ్వాసం ఉంది. ఏముంది? విశ్వాసం ఉంది. సంఘ ప్రార్థన, సేవకులు ప్రార్థన, కన్నీరు కార్చబడినటువంటి ఆ ప్రార్థనలు దేవుడు విని సంఘములో ఎంతమంది బలహీనులను దేవుడు తిరిగి మరలా సాక్షిగా నిలబెట్టాడు అంటే అది అంత తేలికైన విషయమా? కాదు. విశ్వాసముతో మనం అడిగాం, నమ్మకముతో మనం అడిగాం. విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు. అందుకనే దావీదు గారు ఒక మాట పలికాడు, గొలియాతును జయించేటప్పుడు ఒక మాట పలికాడు. ఏంటది? ఏ మాట అది? ఏ మాట? యుద్ధము యెహోవాదే, రక్షణ రాజా. నా దేవుని ముందు ఈ గొలియాత్ ఎంత రాజా? ఏమన్నా మైండ్ పోయిందైంది? నువ్వు చూసి ఎంత ఉన్నావు, వాడే ఎంత ఎత్తున్నాడు, ఆ మాట పలుకుతావేంటి? పలుకుతా. విశ్వాసముతో పలికే మాట. దేంతో పలికాడు? చెప్పాలి, దేంతో పలికాడు? ఎవరిని చూసిన వాళ్ళకి ఆ మాట ఎట్టుంది? విరితనంగా ఉంది. ఆడేమో ఖడ్గం పెట్టుకొని వస్తున్నాడు, ఆయుధాలన్నీ పెట్టుకొని వస్తున్నాడు. దావీదు గారికేమో ఒట్టి ఎన్ని ఆయుధాలు వద్దంటున్నాడు. మరి ఆయుధాలు లేకుండా అతను ఎట్లాగా జయించగలము? దేవుడు నాకు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు, సంతోషంగా చెప్పు, ఆనందంగా చెప్పు, విజయంతో చెప్పు, నువ్వు ధైర్యంతో చెప్పు. నువ్వు అమ్మా, దావీదు గారికి ఒకే ఒక ఆయుధం. ఇవన్నీ అవసరంలో నాకు ఒక ఆయుధం ఇచ్చాడు దేవుడు. ఇవన్నీ మీకు కావాలి ఆయుధాలు, నాకు అవసరం లేదు. ఏంటండి ఆ విశ్వాసం? నాకు కావలసిన ఆయుధం నాకుంది, అది రాళ్ళు. రాళ్ళు ఎరుకుంటుంటే అందరు నవ్వారు. ఈ రాళ్ళు నిన్ను రక్షిస్తాయి అంటే ఈ రాళ్లే నన్ను రక్షిస్తాయి. గట్టిగా చప్పట్లు కొడదాం ప్రభు సన్నిధిలో. రాళ్ళు నన్ను రక్షిస్తాయి, ఈ రాళ్ళ ద్వారానే జయిస్తా. ఏంటా విశ్వాసం? ఏంటా విశ్వాసం? అమ్మా, మన హృదయపు లోతుల్లో నుంచి వచ్చింది దావీదు గారికి, అంతరంగములో నుంచి వచ్చింది ఆ మాట, హృదయపు లోతుల్లో నుంచి వచ్చింది, పెదాల నుంచి ఆ మాట. ఎక్కడి నుంచి వచ్చింది? నేను బ్రతుకుతాను, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, వీటన్నిటిలో దేవుడు సాక్షిగా ఉంచుతాడు అనే మాట మనకి ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి వచ్చిందా, లోపల నుంచి వచ్చిందా? అంతరంగంలో విశ్వాసం ఉంది మనకి. ద ఫెయిత్, ఇన్నర్ ఫెయిత్, లోపల విశ్వాసం, బాహ్యపు విశ్వాసము కాదు. రాళ్ళు తీసుకున్నాడు, రెండు మాటలు పలికాడు. రెండు మాటలు పలికాడు. రాయి వేసే ముందు రెండు మాటలు పలికాడు. ఎవరు చెప్తారా రెండు మాటలు? రక్షణ యెహోవాదే, యుద్ధము అందరన్న మాట యెహోవాదే. ఇంకొకసారి అనండి, రక్షణ యెహోవాదే, యుద్ధము. మూడోసారి అనండి, రక్షణ యెహోవాదే, యుద్ధము. ఆ మాట అన్నాడు, వరుసలో రాయి పెట్టాడు. ఏం చేశాడమ్మా? స్పీడ్గా గిరగిర తిప్పి ఏం చేశాడు? కొట్టాడు, ఆంకున పడ్డాడు. ఖడ్గానికి పడని వాడు చిన్న రాయికి పడ్డాడు. అందరూ ఆశ్చర్యపోయారు. రాయికి పడటం ఏంటి? రాయికి పడటం. ఆ రాయి ఎవరో తెలుసా? ఆ రాయి ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసు ప్రభు లోకానికి రాకముందే దేవుడు ప్రభువుని అక్కడ చూపించాడు. దేవుడు యేసుక్రీస్తు వారు ఆ దావీదు యుద్ధము చేసిన దగ్గర నుంచి ప్రభు వచ్చిన దగ్గర కొన్ని వందల సంవత్సరాల గ్యాప్ ఉంది. రాయిని ముందుగానే చూపించాడు దేవుడు. ముందుగానే అలంకార రూపంలో, రాయి రూపంలో చూపించాడు. ఆ రాయి ద్వారా మనకు విజయం ఉంది. దేని ద్వారా? ఆ రాయి ద్వారానే విజయం. దేవుడు ఆ రాయి ద్వారా విజయాన్ని ఇచ్చే దేవుడు. కొత్త నిబంధనలో ఆ రాయి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే ఆ రాయి. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకేమొస్తుంది? విజయం వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఎవరి ద్వారా ఈ విజయము? తండ్రి అయిన దేవుడు తన కుమారుడు ద్వారా మనకు విజయాన్ని ఇచ్చాడు. ఆ రాయి ఏమైందో తెలుసా? మూలరాయి అయింది. మూలరాయి, తలక మూలరాయి. తృణీకరించబడింది ఆ రాయి, నిషేధించబడింది ఆ రాయి, వెలివేయబడింది ఆ రాయి. ఆ రాయిని దేవుడు అమూల్యమైన రాయిగా చేశాడు. ఏ రాతినైతే నిషేధించారో, ఏ రాతినైతే తృణీకరించారో, ఏ రాయి అయితే వద్దన్నారో దానినే మరలా చెప్పాలి, మూలరాయి. ఈ మూలరాతిని గురించి చెప్పిన ప్రవక్త గారు ఎవరో తెలుసా? బైబిల్లో యెషయా ప్రవక్త గారు చెప్పారు. పేతురు గారు రాసిన ఆ అమూల్యమైన రాయిని గురించి కొన్ని వందల సంవత్సరాల ముందుగానే ఎవరు చెప్పారు? యెషయా గారు చెప్పారు. అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన రాయి, మూలరాయి అన్నాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. పేతురు 2వ పత్రికలో అన్నాడు, 2వ అధ్యాయంలో, ఆ రాయి మీదే మీరు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడ్డారు. ఆ రాయే ప్రభువైన యేసుక్రీస్తు మీద మీరు కట్టబడ్డారు. అమ్మా, ఇప్పుడు ప్రభు ద్వారా మనకేమొచ్చిందండి? విజయాన్ని దేవుడు ఇచ్చాడు. మరి చూడండి, పౌలు గారికి దేవుడు విజయాన్ని ఇచ్చాడు, మనకివ్వలేడా? మరి పౌలు గారికి ఒక్క నిమిషం విజయం ఎట్లాగొచ్చింది? అంత తేలిగ్గా వచ్చిందా? అంత తేలిగ్గా రావటం, విజయం అంటే ఊరకనే వచ్చిందా అనుకోగానే వచ్చేది కాదు. పౌలు గారు ఆ విజయాన్ని సాధించటానికి శరీరం మీద ఎన్ని గాయాలు పాలయ్యారో తెలుసా? ఎన్ని గాయాలైనాయో తెలుసా? ఎన్ని బాధలు అనుభవించాడో తెలుసా? ఎన్ని చిత్రాంశాలు అనుభవించాడో తెలుసా? ఎన్నో వచ్చినా కూడా నా తండ్రి నాకు విజయాన్ని అనుగ్రహిస్తాడు అని నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మనం కూడా పౌలు గారి వలె నిలబడిన రోజున దేవుడు నిన్ను వాడుకుంటాడు. నిలబడకపోతే వాడుకోడు. నీకు విజయం రాదు, నీకు అపజయమే తప్ప విజయము రాదు. నీవు నిలబడ్డ రోజున ఏమండి, ప్రతి స్థలములో పోరాటం ఉండదా? ప్రతి స్థలములో పోరాటం ఉండదా? ప్రతి క్లాసులో పోరాటం ఉంటది, ప్రతి ఉద్యోగంలో ఉంటది, ప్రతి పొలం పనిలో పోరాటం ఉండదు, ప్రతి ఇంట్లో పోరాటం ఉండదు. పోరాటం లేని చోటు ఉండదు. అమ్మయ్యా ఇవాళ ఈ సంవత్సరం ఏమీ లేదు, హాయిగా ఉంది అనుకుంటాం మనం కదమ్మా. ఎట్నుంచో ఒక సైడ్ నుంచి ఏమొస్తుంది? తప్పనొచ్చి దేవుడు ముందు పెడతాడు. అప్పుడే జయించాననుకున్నవి ఇంకా జయించాలి, నువ్వు ఇంకా జయించాలి, ఇంకా వీటన్నిటినీ జయించాలి. దేవుడి స్తోత్ర. యోగు గారు ఏమనుకున్నారు? అంతా బాగుంది, పిల్లలు అందగత్తెలు పుట్టారు, పిల్లలు చెప్పిన మాట అంటున్నారు, ఏ పాపం చేయట్లా, భార్య ప్రార్థన చేస్తుంది, పశువులు పెరిగిపోతున్నాయి, మందలు పెరిగిపోతున్నాయి, హ్యాపీగా ఉంది, ఇక బాగుంది. వెంటనే ఐరన్ లెగ్ అడుగు పెట్టిండు. ఏంది ఐరన్ లెగ్? ఐరన్ లెగ్ ఎవరమ్మా? ఎవరు ఐరన్ లెగ్? ఆ అడుగు పెట్టిండు. యోగుని చూశాడు. అయ్యగారు నవ్వుతుండా? అయ్యగారు అట్టుండా చూద్దామని ఎక్కడికి వెళ్ళాడు? అసలు ఆయన కాడి. అసలు ఆయన ఎవరు? దేవుడి కాడికి వెళ్ళాడు. అయ్యా, యోగు భక్తి ఒట్టి భక్తి, ఎందుకు పనికిరాని, నువ్వు ఇస్తున్నావు, ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కసారి నువ్వు ఇచ్చేది ఆపు, నువ్వు ఇచ్చేది ఒక్కసారి ఆపు అక్కడ అన్నాడు. దేవుడు ఏమన్నాడు? నా కుమారుడు ఇచ్చినా ప్రార్థన చేస్తాడు, ఈగపోయినా చూద్దాం, ఏదో నువ్వు పలికినంత మాత్రాన భక్తి దేవుడో, ఒక్కసారి నన్ను వదులు అన్నాడంట సాతాను. ఎవరిని? నన్ను వదులు అన్నాడు. మరి దేవుడు అనుమతి లేకుండా సాతానుడు వచ్చాడా? ఎంట్రన్స్ కావటానికి వీలే లేదు. యేసయ్య అనుమతి ఇస్తే తప్ప. అనుమతి ఇచ్చాడా? గేడు తీసా. ఏం తీసా? గేడు తీసేసా. పోమన్నాడు. వచ్చాడు.
వచ్చినోడు ఏం చేశాడండి? కోడి గనక చెలిగిద్ది చూశారా, మొత్తం ఏం చేశాడు? చెలిగిపోయి. ఈ సెలగటానికి అమ్మగారికి ఊపిరాడక, ఓ అమ్మో ఇది మన వల్ల కాదయ్యో, ఈ బాధలు పడటం, ఈ కష్టాలు పడటం మన వల్ల కాదు అనుకుంది. అయ్యగారేమో నిండు కొండలాగా ఉన్నాడు. ఏందయ్యా అసలు నువ్వేంది, కథలవేంది, మెదలవేంది? కదిలేం చేస్తా నేను, మెదిలేం చేస్తా? ఇప్పుడు యెహోవా ఇచ్చాడు, ఇది నీదా, ఇది నాదా? తల్లి గర్భములో నుంచి వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలా అక్కడ అంటాడు. ఆ మాట ఎంత గొప్పదో. ఒక్క మాట, ఆ మాట చదివి నాకు వినిపించండి మీరు బైబిల్లో. ఏందయ్యా అంతా పోయినా అసలు నిమ్మక నీరెక్కిన వాడిలాగా కూర్చున్నావు, నీకు బాధ లేదా, చింత లేదా, నేను ఇంత టెన్షన్ పడుతుంటే అంటే ఆయన ఏమన్నాడో చూడండి. ఆ భార్యకో భర్త అన్నమాట. ఆ మాట వింటంటే ఇలా ఎంత ఆహారం తిన్నట్టుందో, అసలు ఎంత నిండు బండిలాగుందో ఆ మాట అంటంటే. అమ్మా యెహోవా ఇచ్చెను, పూర్తిగా చదవండి. నేనంటే మీరు అంటున్నారు, పూర్తిగా ఏముందో చూడండి అక్కడ. అమ్మా జ్యోతి, బైబిల్ చదవగలిగిన వాళ్ళు, నా తల్లి గర్భములో నుంచి దిగంబరై వచ్చాడు. అంటే దిగంబరంటే వస్త్రం కూడా లేకుండా వచ్చావు. అక్కడికి తిరిగి వెళ్ళేదను. ఇప్పుడు ఇవన్నీ ఎవరిచ్చారు? మరలా ఇచ్చిన దేవుడే తీసుకున్నాడు. యెహోవా నామమునకు. ఇంకా ఈ సంగతులలో ఏ విషయములందు యోబు ఏ పాపమును, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు? నువ్వు ఎట్లాగే పుట్టేటప్పుడు ఏమీ లేకుండా పుట్టావు, పసిపిల్లలాగా. తర్వాత బట్టలు కప్పారు, తర్వాత నగలు నట్ర, తర్వాత భార్య బిడ్డలు, భర్త, పిల్లలు, ఇవన్నీ ఎవరిచ్చారు? ఇచ్చాడు. పోయేటప్పుడు మనం పోయేటప్పుడు ఆడికి పోయేటప్పుడు తెల్ల వస్త్రం కప్పండి, అంతేగమ్మా. ఏమన్నా నగలు తీసుకెళ్తావా, నట్రా తీసుకెళ్తావా, భర్తను తీసుకెళ్తావా, భార్యను తీసుకెళ్తావా, అయితే అల్లారి ముద్దుగా పెంచుకున్న కుమారుని తీసుకెళ్తామో, ఎట్లా వచ్చామో దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నా, టెన్షన్ పడతానెందుకు? నిలబడు, ప్రార్థన చేయి. అయ్యో నీ అంత గుండె ధైర్యం నాకు లేదు, అయ్యో వందనాలు నేను పోతాను, కానీ నీ ఎంత ధైర్యంగా ఉన్నావో అసలు. ఎందుకని యోబు గారి ధైర్యం ఏంటి? ఇప్పుడు ఆయనకి తెలియకుండా ఇది పాడు, ఇది పోయిందంటే దీని వెనక దేవుని హస్తం ఉంది, దేవుని ప్రణాళిక ఉంది. కాబట్టి దీన్ని ఎట్లాగా నడుపుతాడో, నా జీవితాన్ని ఎట్లాగా మలుస్తాడో నేను చూడాలి. కూర్చున్నాడు. ఇక ప్రార్థన చేయటం. ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ఆయన ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రార్థన చేస్తున్నాడు. ఎట్లాగా? గోనె పట్టేసుకొని తల మీద బూడిద పోసుకుంటూ ఏం చేస్తున్నాడు? యూదులు ధర్మశాస్త్ర ప్రకారం ఉపవాస ప్రార్థన చేసినట్టు చేస్తున్నాడు. సాతాను బాణం వెంట బాణం వేస్తున్నాడు. దుష్టుని అగ్ని బాణములు. ఏ బాణాలు ఇవన్నీ? అందరూ చెప్పండి. ఏ బాణాలు? అగ్ని బాణాలు అనండి. అగ్ని బాణాలు. ఈ అగ్ని బాణాలు వేసేటప్పుడు ఎందుకని వేస్తున్నాడు? సురుకు ముట్టైనా దేవుణ్ణి వదిలిపెడతాడేమో, దేవుని నుంచి వేరు చేద్దామేమో, మందిరం నుంచి వేరు చేద్దామేమో, సేవ నుంచి వేరు చేద్దామేమో అని వాడు పథకాలు వేస్తున్నాడు. కానీ ఎన్ని బాణాలు వేసినా కూడా
అసలు కదలట్లా. ఎన్ని బాణాలు అన్నాయని కదలట్లా మెదలట్లా. సాతాను అన్నాడు, ఈడెవుడు బొడ్డోడు ఇంత నన్ను అల్లాడిస్తున్నాడు, నా దగ్గరున్న బాణాలన్నీ ఉపయోగించినా కూడా అసలు ఈయన కదలట్లేదు మెదలట్లేదంటే వామ్మో ఈయన్ని కదిలించటం చాలా కష్టం అని చివరికి ఓడిపోయి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అయ్యా, నీ భక్తుడు ఎంతో మంది భక్తులను పడేశా గాని, రాజుల సహితాన్ని సింహాసనాల నుంచి కింద పడేశాను గాని, రాజులకి స్త్రీలను ఎరేసా గాని, ప్రవక్తలను పడేసా గాని, బలవంతులను పడేసా గాని, ఎంతమందిని పడేశానో గాని వీడెవరో గాని ఇంత ఉండడు, వాడు నన్ను పడేసేటట్టుగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏంటండి యోబు గారి ధైర్యం? ఏంటి యోబు గారి ధైర్యం? ఇచ్చేవాడ మేలు అనుభవించాను దేవుని ద్వారా, కీడు కూడా నేను అనుభవించాలి. దేవుడు అనుమతించాడు. ఒకవేళ ఇప్పుడు నేను కాదన్నా అనుభవించాల్సిందే, అవునన్నా ఒక్కసారి ఆయన అనుభవిస్తే దానిని మన వల్ల కాదు, తీసేసే నాటికి ఆయనే తీసేస్తాడు. కానీ మనం చేయాల్సింది ఏంటి? ప్రార్థన. ఏందమ్మా? ప్రార్థన. మనం తొందరపడి ఆలోచించినా పోదు, అన్నం తినకుండా దిగులు పడినా పోదు, వస్తువులు పగలగొట్టినా పోదు. ఏది పగలగొట్టినా ఆ సమయం వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? 7 రోజులు కూర్చున్నాడు. 7 రోజులు పగలో రేత్రి తెలియలా కూర్చున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. 7 రోజుల తర్వాత దేవుడు సుడిగాలిలో నుంచి మాట్లాడాడు. ఏ గాలిలో? అందరూ అనండి, ఏ గాలి? గాలిలో నుంచి మాట్లాడాడు. కానీ దేవుడు కనపట్టల్లా, స్వరం వినపడుతుంది. దేవుడు కనపడలా, స్వరం వినపడింది. బైబిల్ గ్రంథములో ఎక్కడైనా దేవుడు కనపడలా. ఎక్కడైనా ఎవరికైనా దేవుడు కనపడ్డట్టు బైబిల్లో మీరు ఎక్కడైనా చూపించగలరా? అమ్మా, బైబిల్ చదివిన వాళ్ళు దేవుడు ఎక్కడైనా ఎవరికైనా ప్రత్యక్షమైనట్టు కనబడిందా? లేదు. మరి ఏంటిది? స్వరం మాత్రమే. తిమోతి గ్రంథములో ఉంది, ప్రభువుని ఎవ్వడూ చూడలేడు, చూసిన నరుడు బ్రతకలేడు. ఆ దేవుణ్ణి ఆయన కుమారుడు మానవ రూపంలో వచ్చి దేవుని వ్యక్తిత్వాన్ని బయలుపరిచాడే తప్ప, దేవుని వ్యక్తిత్వాన్ని, దైవత్వాన్ని బయలుపరిచాడు మానవ రూపంలో తప్ప. మోషే అడిగాడు. ఏమడిగాడు మోషే? దేవుణ్ణి ఏమడిగాడు మోషే? అమ్మా, నేను నిన్ను చూడాలి, నీ మహిమను చూడాలి అన్నాడట. ఏమన్నాడు దానికి? నన్ను చూడలేవు, నీ వల్ల కాదు, నీ జీవితం సాగు, నువ్వు చూడలేవు. పట్టుబట్టాడు మోషే గారు. ఇప్పుడు ఏం చేయాలి? భక్తుడి కోరిక తీర్చాలి. నేను దాటిపోతా, నా వెనక ఈపు మాత్రమే చూడమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు అందుకనే ప్రకటన గ్రంథకర్త రాశాడు ఆయన దివ్య రూపాన్ని. బాప్తిసం ఇచ్చు యోహాను గారు కాదు, ప్రకటన గ్రంథం రాసిన చివరి అపోస్తలుడు యోహాను గారు రాశారు. ఆయన యొక్క ముఖాన్ని రాశాడు, వర్ణించాడు. అది ఆయన క్యాజువల్ గా చూశాడు. తప్ప ప్రత్యక్షత ఎవరికి లేదు. ఎందుకో తెలుసా? ఆయన మండుతున్న గోళము లాంటి వాడు, మండుతున్న సూర్యుడు లాంటి వాడు, ఎవరు చూడలేరు. ఆయన స్వరం, బైబిల్ ఏందయ్యా? ఆయన స్వరం ఇది. ఏందిది? ఆయన స్వరము. దేవునికి స్తోత్రం.
యోబు గారిని సుడిగాలిలో నుంచి మాట్లాడాడు. కొన్ని ప్రశ్నలు వేశారు, చెప్పలేకపోయాడు. సృష్టిని గురించి కొన్ని ప్రశ్నలు వేశాడా లేదా? వేశాడా? వేటిని గురించి చెప్పండి వేశాడు. యోబు గ్రంథం చదివిన వాళ్ళు వేటిని గురించి దేవుడు అడిగారు యోబు గారిని? నీటి గుర్రాన్ని సృష్టించావా? అడవిలో ఉన్న జంతువులను సృష్టించావా? కొండ మేకలను సృష్టించావా? సింహాలను సృష్టించావా? పులులను సృష్టించావా? వాటన్నిటికి ఆహారం పెడుతుంది దేవుడు. సృష్టిలో ఉన్న మర్మాలు మొత్తం చెప్పడం ప్రారంభించాడు. గని నీకు తెలుసా? బంగారానికి గలి ఎవరు సృష్టించాడు? ఇక సైన్స్ మొత్తం చెప్పాడు. యోబు గ్రంథంలో సైన్స్ ఉంది. ఒక్కసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. యోబు గ్రంథములో సృష్టిని గురించిన విషయాలన్నీ ఉండి నిదానంగా చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. నిదానంగా తొందరపడొద్దు. యోబు గ్రంథం తొందరపడొద్దు. అందులో సైన్స్ ఉంది. సృష్టిలో ఉన్నటువంటి సంపద అంతా దేవుడు భూమి కింద ఉంచాడు మానవుడి కొరకు. ఇది నీకు తెలుసా? ఇంత చెప్పగానే యోబు గారు అన్నాడు, అయ్యా మహోన్నతుడా, స్తోత్ర, నా మీద నాకు అసహ్యం కలిగింది. ఏం కలిగింది? చివరిలో అంటాడు, నన్ను నేను అసహ్యించబడ్డాను, నా మీదే నాకు అసహ్యం కలిగింది. ఎప్పుడో ఆయన మాట్లాడటం ప్రారంభిస్తే, ఆ సృష్టి యొక్క గొప్పతనాన్ని, మానవ రహస్యాలు చెప్పటం ప్రారంభిస్తే, ఇంత మహోన్నతుడుగా నేను కలిగి ఉంది, చాలయ్యా, ఈ ప్రత్యక్ష చాలు, నేను కళ్ళారా చూశానయ్యా, చాలు, ఈ ఆస్తి ఉన్నా లేకపోయింది అనుకున్నాడన్న. గట్టిగా చెప్పలు కొడదామా అమ్మా? తర్వాత ఏమిచ్చాడు? రెండింతలు. తెలుసు, తన బిడ్డకి కావాలని తెలుసు. దేవుడు వ్యర్థంగా ఉంచడు కదా. మరలా ఆస్తిని ఇచ్చాడా లేదా? ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు యోబు గారు విజయాన్ని సాధించాడా లేదా? పౌలు గారు విజయాన్ని సాధించారా లేదా? మరి దానియేలు గారు విజయాన్ని సాధించాడా లేదా? ఇంకా చెప్పండి, ఎవరు సాధించారు విజయాన్ని బైబిల్ గ్రంథంలో? ప్రభు ద్వారా ఎవరు సాధించారు? దావీదు గారు సాధించారా లేదా? ఇంకా అమ్మా ఇంకా బైబిల్లో ఎవరు సాధించారు విజయాన్ని? చాలా మంది సాధించిన ప్రవక్తలు ఉన్నారు, భక్తులు ఉన్నారు, రాజులు ఉన్నారు, సాధించారు. వీళ్ళందరూ సాధించారు అంటే ఎవరి ద్వారా సాధించారు? దేవుడిచ్చిన శక్తి వలన నిలబడి వీటన్నిటిలో విజయాన్ని పొందుకొని ఇవన్నీ వాళ్ళ ముందు ఓడిపోయి సలాం చేసి స్తోత్రం చెప్పండి. అందుకనే ఈ పగటి కాలంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు దేనికి భయపడొద్దు, ఏది నీ మీద విజయం పొందదు, నేనుండా నీకు. ఏముండగా ఇందాక మన పాటలో ఏం పడాం? నా తోడు ముందు నీవుంటే భయమే లేదయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. హల్లెలూయా. ఏందమ్మా? నా తోడు నీవుంటే అంతే
దేవునికే మహిమ కలుగునుగాక.